హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చెనపప్పు, కొంచెం సోంపు, ఇవన్నీ వేగినవి సన్నగా తరిగి పెట్టుకొని ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ వేగినాయి కానీ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, మనకి ఇవి కూడా వేగినాయి కాబట్టి 1/2 కేజీ నేను కాకరకాయ తీసుకొని శుభ్రంగా సాల్ట్లో వేసి పిండి వేసుకున్నాను. కడిగి శుభ్రంగా వేసేసి ఇవి కూడా మనం ఆయిల్లో మగ్గనిద్దాము. కొంచెం చేదు పోతుంది, మగ్గనియండి. కొంచెము దీంట్లో సన్నగా తరిగిపోయిన టమాటా వేసేస్తున్నాను. ధనియా పౌడర్, జీలకర్ర, పసుపు, అన్నీ టమాటా మగ్గనిద్దాం. టమాటా అంతా మగ్గిన కారం వేసుకున్నాము. దీంట్లో నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను. ఈ చింతపండు దీంట్లో పులుసు వేసేద్దాం. ఈ విధంగా బాగా ఉడకనిద్దాము. ఒక 10 నిమిషాలు పడుతుందండి. మన కర్రీ రెడీ అయింది. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఈ విధంగానే ట్రై చేసి చూడండి. కాకరకాయ ఏ విధంగా చేసుకున్నా మనకి హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం లైట్గా సేదన్నా పర్వాలేదు, తినొచ్చు. దీంట్లో ఏమంటే కొందరు బెల్లం వేసుకుంటారు, కొంచెం తీయగా ఉంటుందని. పర్వాలేదండి, మనం చింతపండు పులుసు వేసాం కాబట్టి అంత తీయగా చేదేం అనిపించదు. ఈ విధంగా అంతగా కావాలనుకుంటే కొంచెం లైట్గా బెల్లం వేసుకోండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే, మనకు స్టవ్ వేసుకుందాం. ఇంకా ఈ కండిషన్లో ఉంటే సరిపోతే మళ్ళీ వాటర్ ఉన్నా కూడా అంత బాగోదు. ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కర్రీ.